అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 2019లో పూజ్య బాబూజీ గారి బండారాలో పూజ్య దాజీ గారు ఇచ్చిన సందేశం లక్ష్యంలోని వైరుధ్యం. ఈ సందేశంలో ఆచరణాత్మకంగా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అంశాలను ఈ ఎపిసోడ్లో హైలైట్ చేసి చెప్పుకుందాం. మనం ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభంలోనే మనం చేరుకోవలసిన లక్ష్యాన్ని నిర్దిష్టంగా ఏర్పరచుకోవాలని, ఆ లక్ష్యం పట్ల విపరీతమైన తపన, గాఢమైన కోరికను పెంపొందించుకోవాలని బాబూజీ గారు చెప్పారు. అయితే అత్యున్నత దశతో సహా ఏ దశకైనా చేరుకోవాలనే కోరిక మన హృదయంలో లేశమాత్రంగా ఉన్న ఆ తపనలో నేను అనే భావం ఉండడంతో అది మనల్ని ప్రక్కదారి పట్టిస్తుందని, ఆ లక్ష్యాన్ని సాధించకుండా చేస్తుందని అంటారు దాజీ. తెలుగు భగవంతుడే హేతువు కాకుంటే భగవంతునితో ఐక్యమై ఉండే లక్ష్యము ఎలా హేతువు కాలుకరు. ఇదే లక్ష్యంలో వైరుధ్యం అంటే. అందుచేత మనం ముందుకు సాగాలంటే ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలంటారు దాజీ. మన ప్రార్థనలో మొదటి పంక్తి ఓ మాస్టర్, మానవ జీవితానికి యథార్థ లక్ష్యం నీవే అంటోంది. అయితే ఈ పంక్తి మాస్టర్ను లక్ష్యంగా తీసుకోవడం అంటే ఏమిటో ఎక్కడా సూచించదు. దీని అర్థం మనం ఆయనలో లయమవ్వాలనా, మనం ఆయనతో ఏకత్వం పొందాలనా? అలా ఆలోచిస్తే మనం ప్రార్థనని అపార్థం చేసుకున్నట్లే అంటారు దాజీ. ఎందుకంటే అలా కోరడం విపరీతమైన కోరిక అవుతుంది. పోనీ ఇది శిష్యుడు చేయవలసింది అని అనడం కంటే ఇటువంటి స్థితిని కానుగ్గా ప్రసాదించడం మాస్టర్ చేయవలసిన పని అందామంటే అప్పుడు అది మన లక్ష్యం ఎలా అవుతుంది అంటారు దాజీ. దీనికి సంబంధించి బాబూజీ ఏమి చేశారో తెలుసుకుందామని దాజీ బాబూజీ చెప్పినది చెప్పారు. బాబూజీ ఏమి చెప్పారంటే, మాస్టర్ యొక్క భౌతిక రూపం భగవంతుడు కాదు, దివ్యత్వం అనేది దాని వెనుక ఉంది. కాబట్టి నన్ను నేను సమర్పించుకున్నది ఆ దివ్యత్వానికే. ఆ దర్శనం అంతరంగంలోనే జరుగుతుంది. అందుచేత మాస్టర్ని కలవగలిగేది కూడా కేవలం ధ్యానస్థితిలోనే. ఈ స్ఫూర్తితోనే బాబూజీ తనదైన ధ్యాన పద్ధతిని అవలంబించారని, సహజంగానే లాలాజీ భౌతిక రూపం ఆ పరమాత్మతో అనుసంధానమై ఉంది అనే భావనతో ఆ రూపం మీద ధ్యానించారని దాజీ అన్నారు. బాబూజీ అది తనకు మాత్రమే అని అనడంలో ఆంతర్యం ఏమిటి? ఆ ఆంతర్యం ఏమిటంటే, తనను తాను ఏ విధంగానూ అభ్యాసులపై మోపకూడదని, శిష్యుడు తనంతట తానే ఆ సత్యాన్ని గ్రహించగలిగితే అప్పుడు నేరుగా చెప్పవలసిన అవసరమే ఉండదని అంటారు. ఇక్కడ దాజీ ఉదాహరణగా కోతికి చెట్టు ఎలా ఎక్కాలో చెప్పనక్కర్లేదు కదా అంటారు. అంటే ఆ గ్రహింపు శిష్యుడికి లోపల నుంచి సహజంగా రావాలని అర్థం. మహనీయుడైన మాస్టర్తో అనునాదం కలిగి ఉండడం కేవలం ధ్యానంతో సాధ్యం కాదు. నిర్మలీకరణ చేయకపోతే ముద్రలు, కోరికలు హృదయంలో ఉండిపోయి మన దృష్టిని పక్కకు లాగేస్తాయి. నిర్మలీకరణ అంటే సంస్కారాలను తొలగించే ప్రక్రియ అని మనకి తెలుసు. వాటిని తొలగిస్తే ఏమవుతుంది? శూన్యత ఏర్పడుతుంది. అప్పుడు బాబూజీ చెప్పిన మరింత తగ్గించుకోవడం అనేది మరింత ఎక్కువ అవ్వడం, మోర్ అండ్ మోర్ ఆఫ్ లెస్ అండ్ లెస్, దానికి ప్రతిరూపమైన నూతన స్థితిని రూపకల్పన చేసుకుంటాం. సో idea is to become extremely subtle to the point of total emptiness, nothingness. దాజీ గారు నథింగ్నెస్ అనే పదాన్ని నో థింగ్నెస్ అని పదవిచ్ఛేదం చేశారు. అంటే ఏ వస్తువు కోసం కోరిక లేదని అర్థం. ఈ శూన్యత్వం యొక్క పరాకాష్ఠే నేను అనే భావం పూర్తిగా లేకపోవడం, అంటే ఆత్మసమర్పణ. ఆధ్యాత్మిక రంగంలో ప్రారంభ దశలో ఉన్నవారికి సమర్పణ అనే శబ్దం తరచూ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ పదాన్ని వారు ఓటమితో ముడిపెడతారు. కానీ అది ఓటమి కాదు,
నేను నా తల్లి ఒడిలో ఉన్నాననే ఆనందం అంటారు దాజీ. తనను తాను భక్తునిగా, ఆయనను ఆరాధనా వస్తువుగా భావించడం మనుషుల్లో ఉండవలసిన మర్యాదని, ప్రజలు ఈ స్థానాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి తమ అవసరాలు తీర్చే ఒక పరికరంలాగా భావిస్తారని లాలాజీ గారు చెప్పినది, మరియు లాలాజీ గారు బాబూజీ గారితో ఎటువంటి స్వార్థ ప్రయోజనము లేకుండా నీ పట్ల మొగ్గు చూపేవాళ్లు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ దాజీ ఇలా అన్నారు. భౌతిక ప్రయోజనాల కోసం కానీ లేక ఆధ్యాత్మిక పురోగతి కోసం కానీ అభ్యాసం చేయడాన్ని ప్రారంభ దశలో ఆమోదించవచ్చు. కానీ ఇటువంటి ఆలోచనల నుండి సాధ్యమైనంత త్వరలో బయటపడేలా కష్టపడి నిజమైన అభ్యాసులుగా మారాలి. నిష్కామకర్మ స్ఫూర్తితో మనం మన అభ్యాసం యొక్క ఫలితాలని మాస్టర్ యొక్క వివేకంతో కూడిన తీర్పుకి సమర్పించాలన్నారు. సహజ మార్గంలోని మరో అందమైనటువంటి అంశం ఏమిటంటే, మాకు అడగడానికి ఏమీ లేకపోయినట్లయితే దాని వలన మనలో ఏర్పడిన శూన్యత దివ్య కృపను ఆకర్షిస్తుంది. అప్పుడు ఆయనే స్వయంగా దిగివచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. మనం ఎంత కోరిక లేకుండా తయారవుతామో అంత ఎక్కువగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయనకి సహాయం చేసిన వారం అవుతాము. అలా శూన్యతను సృష్టించుకోవడం అభ్యాసం మొదలుపెట్టిన రోజు నుండి చేయాలని, అప్పుడే అది క్రమక్రమంగా పెరిగి మాస్టర్ మనలోనికి పూర్తిగా దిగివచ్చేలా చేస్తుందని దాజీ ఒక ఉదాహరణ ఇచ్చారు. జిమ్కి వెళ్ళి రోజురోజు కొంచెం కొంచెంగా బరువులు పెంచుతూ ఎత్తడం ప్రాక్టీస్ చేయాలని, అంతేగాని అంతకుముందు ఎప్పుడు బరువులు ఎత్తే ప్రాక్టీస్ చేయని వాడు ఒక్కసారిగా 100 కిలోలు బరువు ఎత్తడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆలోచించండి అంటారు దాజీ. So let's make a firm resolve, all of us, that we practice. మంచి ఆధ్యాత్మిక స్థితి అంటే కేవలం లోపల శూన్యంగా అందుకునే విధంగా ఉండడమని దాజీ రాధాకృష్ణుల కథ చెప్పారు. ఎప్పుడూ శ్రీకృష్ణుని ఆదరాలను అంటిపెట్టుకునే వేణువు అంటే రాధకు అసూయ. ఒకసారి ఆమె ఆ వేణువుని విరిచేద్దామనుకుంది. శ్రీకృష్ణుడు రాధతో, ఈ వేణువు లోపలికి ఒకసారి చూసి ఇందులో అసూయ పడడానికి ఏముందో చెప్పు అన్నారు. రాధ వేణువు లోపలికి చూసి ఇందులో ఏమీ లేదే అన్నది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఆ కారణం చేతే అంత మధురమైన సంగీతం దీని నుండి ప్రవహిస్తోంది, అందులో ఏదైనా ఉంటే ఆ మాధుర్యం పోయేది అన్నారు. మనం శ్రీకృష్ణ భగవానుడి వేణువులా ఖాళీగా తయారైతే మన జీవితాలు ఎంత మధురంగా ఉంటాయో ఊహించండి అని అంటారు దాజీ. సేవకి భక్తికి కావలసినది ముందుగా ఖాళీ అవ్వడం. అందుచేత మనం తెరిచిన హృదయంతో ఉంటూ శూన్యంగా, సూక్ష్మంగా మన హృదయంలోకి వచ్చే అంతఃప్రేరణలకు అందుబాటులో ఉండాలి. ఒక్కోసారి ఈ ఆదేశాలు నేరుగా గురువు నుండి వ్యక్తిగతంగా రావచ్చు, కానీ చాలా వరకు అవి అంతరంగం నుండే వస్తాయన్నారు. వాటిని అనుసరించి తన వల్ల మాస్టర్ను సంతోషంగా ఉంచడమే తనకు సంబంధించినంత వరకు అత్యున్నత లక్ష్యమని దాజీ అన్నారు. అది అజ్ఞాతంగా చేస్తే విశ్వాసానికి అది సంకేతమవుతుందన్నారు. మన సమస్త ప్రార్థనలో లక్ష్యంలోని వైరుధ్యాన్ని నొక్కి చెప్పడము జరిగింది, అలాగే దాన్ని పరిష్కరించడము జరిగిందంటారు దాజీ. When we say thou art the real goal of human life, we are yet but slaves of wishes. మొదటి 2 పంక్తులు మన లక్ష్యం ఏమిటో, అలాగే దాన్ని సాధించాలనే కోరిక మనల్ని ముందుకు సాగనివ్వడం లేదని చెబుతున్నాయి. ఇక 3వ పంక్తి వైరుధ్యానికి పరిష్కారం చూపించి మనల్ని రక్షిస్తుంది. Thou art the only God in power to bring us up to that stage. అది మమ్ము ఆ దశకు చేర్చి ఏకైక స్వామివి, శక్తివి నీవే అంటే దాని అర్థమేమిటి? బహుశా సాధించడం గురించి మర్చిపోమంటోంది. ఎందుకంటే ఈ ఆటలో ఉన్నది ఒక్క ఆటగాడు మాత్రమే అంటారు దాజీ. మనం ఈ ధ్యాన పద్ధతిలో చేరినప్పుడు ఒక్కోసారి మన లక్ష్యం ఏమిటో తెలియకుండానే లేక వివిధ లక్ష్యాలతో ప్రారంభిస్తాం. అయితే తర్వాత మరింతగా ధ్యానం చేసే కొలది మనం వివిధ స్థితులను అనుభూతి చెందుతాం, ఆనందిస్తాం. ఆ తర్వాత మరింత ఉన్నత స్థితుల కోసం తప్పిస్తాం. ఆ తర్వాత ఆ పరిస్థితి కూడా వీడ్కోలు చెబుతుంది. మనలో చాలామందికి తెలియకుండానే
ఎరుక లేకుండానే ఉన్నత స్థితుల్లో సంచరిస్తూ ఉంటారు. We often talk about this, what drop merging in the ocean, becoming the ocean, and there is no water drop left behind to talk about the ocean. ఒక నీటి చుక్క సముద్రంలో పడినట్లుగా తనలో నీటి చుక్కంటూ లేకుండా నేను సముద్రంగా మారిపోయాను అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉండే పరిస్థితికి చేరుకుంటాం. సొంత గూటికి గోడలు లేనింటికి చేరుకుంటే ఇక ఈ వైరుధ్యాన్ని అధిగమించినట్లే అని అంటారు దాజీ. Thank you. దాజీ గారు 2020 ఏప్రిల్లో ఇచ్చినటువంటి సందేశం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.